రెండు విషయాలు చూస్తాం. సిన్ టు రీస్టోరేషన్ అంటే పాపములో ఉన్నటువంటి మానవాళిని దేవుడు తన శిలువ రక్తము చేత స్పందింపజేసి ప్రక్షాళన గావించి జీవము కలిగిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే పునరుద్ధరించాడు. ఆమేన్. అందుకనే దేవుని వాక్యంలో కొరింథీ రాసిన పత్రికలో చదవాల్సిన అవసరం లేదు, కానీ కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయి, వాడు నూతన సృష్టిగా తయారు చేయబడతాడని దేవుని వాక్యంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి సిన్ టు రీస్టోరేషన్, రాక్ టు సాల్వేషన్ అంటే వాస్తవానికి పాపం వల్ల వచ్చు జీవిత మరణం. అది ఏ పాపమైనా కావచ్చు. ఆజ్ఞ అతిక్రమమే కాక 45 రకాల పాపాలు గుండా మానవాళి వెళ్తాదని, 45 రకాల పాపాలు గుండా మనిషి ప్రయాణం చేస్తాడని తెలుసో తెలియకో అబద్ధమాడని, దొంగతనం చేయని, వ్యభిచారము చేయని, లేకపోతే మోహపు చూపు చూడని, లేకపోతే రకరకాల పాపాలు 45 రకాల పాపాల నుంచి వెళతాడు. కాబట్టి ఆ పాపమునకు శిక్ష, ఉగ్రత. కానీ యేసు ప్రభు ప్రత్యక్షుడు అవటం వల్ల, యేసు ప్రభు నరావతారిగా ఈ లోకంలో పుట్టడం వల్ల, ఆయన శిలువ మరణం పొందటం వల్ల ఉగ్రత పాలవ్వాల్సినటువంటి నిన్ను నన్ను రక్షించి తన యొక్క బిడలుగా చేర్చుకునటమే క్రిస్మస్ ఆనందములో ఉన్నట్టు, లేకపోతే నిజ క్రిస్మస్ లో ఉన్నటువంటి భావన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సిన్ టు రీస్టోరేషన్, రాక్ టు సాల్వేషన్. కాబట్టి యుక్త వయసులో దేవుడు ఏం చేశాడంటే మన కోసం మరణించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం సహజంగా పాపం అనేటువంటి మాట మనం విన్నప్పుడు ఇదేందోలే అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2లో మీరు చూస్తాము. ఇర్మియా గ్రంథం 17:2లో యోధా యొక్క పాపం అంట దేవుడు ఇనప దండముతో రాశాడంట. దీని వివరణ చెప్తాను చూడండి. సహజంగా మళ్ళా 2 నెలలు రాగానే సమాధుల పండుగకి దూరుతాం. మనం సమాధుల పండుగకి వెళ్తాం. అక్కడ మన పితరుల యొక్క పలకల మీద రాసినటువంటి ఆ రాతను ఎప్పుడైనా చెడిపోతాం మీరు చూసారా? అది చెక్కబడింది కాబట్టి అది అంత సులువుగా పోయేదిగా. యోధా యొక్క పాపమే కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క తప్పిదాలను, అవి మంచి అయినా చెడైనా, జీవము కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే ఒక పుస్తకములో రాస్తాడంట. అందుకని ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను ఏమంటాడంటే గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథాలు విప్పబడినప్పుడు వాని క్రియల చొప్పున చెప్పండి జీతం ఉంటారు. అది మంచి చేస్తే మంచి జీతము, చెడు చేస్తే ఆ శిక్ష ఉంటుందని వాక్యం చెబుతుంది. అంటే మానవుని యొక్క పాపం దేవుడు ఏదో సిరాతో రాయడు. ఇర్మియా గ్రంథకర్త తెలిపిన రీతిగా 17:2 రాయబడిన రీతిగా ఇనప దండముతో ఆయన రాస్తాడు. అలాగైతే మరి ఈ లోకంలో ఇనప దండముతో రాయబడినటువంటి రాతను ఏ మనిషి కూడా మార్చజాలడు. ఉదాహరణకి నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాజరు అనేటువంటి వ్యక్తి, మీకు తెలుసో లేదు నాకు తెలియదు, కానీ ఆయన జీవించాడు, ఒక రాజు. ఆయన తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడమే కాక దేవాలయపు పాత్రలను, దేవాలయపు ఉపకరణలను ఆయన ఏం చేశాడంటే అపవిత్రం చేశాడు. అంటే ఒకవేళ తన యొక్క రాజగృహంలో ఉన్నటువంటి పాత్రలతో ముందు తాగితే దేవుడు క్షమించేవాడేమో, అది నాకు తెలియదు. కానీ సాక్షాత్తు ఈ బానిసల యొక్క దేవుడు నన్నేం చేయగలుగుతాడు, మా నాన్నని శిక్షించినంత మాత్రాన ఈ భూమి మీద నేను బలవంతుడు కదా, నన్నేం చేయగలుగుతాడు అన్నటువంటి ఒక అపోహ భావనతో రాజు ద్రాక్షారసమును దేవాలయపు ఆలయంలో పాత్రలో త్రాగినప్పుడు మెనే టెకెల్ ఉఫాసుల్ అనేటువంటి వ్రాత, ఆ వ్రాతను అక్కడ ఉన్నటువంటి బబులోను జ్ఞానులు కూడా మార్చలేకపోయారు. అని అర్థం ఏంటంటే ఈ లోకంలో మనిషి యొక్క పాపము అనేది, పాపము సిన్ ఈజ్ ఈక్వల్ టు 3 words. పాపం అనేది 3 అక్షరాలే, కానీ దేవుని దృష్టిలో అది ఇనప దండముతో రాయబడింది. ఫర్ ఏ గుడ్ న్యూస్, మానవుడు ఇంత అవిధేయుడైన, మానవుడు ఇంత అవివేకైన, తెలుసో తెలియకో చేసినటువంటి అపరాధాల నిమిత్తం
యేసు ప్రభు చేసిన పని ఏందో తెలుసా? నెంబర్ 1, కొలస్సీ రాసిన పత్రిక, దీంట్లో 3 విషయాలు చెప్తాను నేను. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కనుక మీరు చూస్తే, మరియు అపరాధం వలన అదిగో రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద, అదిగోండి, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి దానిని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యంలోనేమో ఇనప దండముతో రాయబడినటువంటి ఆ చేవ్రాతను ఎవరు తుడిపివేయడానికి శక్తి లేదు, కానీ యేసు ప్రభువారు మాత్రము మన మీద మోపబడినటువంటి పాపం అనే రుణపత్రాలను కలువరి సిలువలో ఆ పత్రాన్ని దేవుడు చించివేసి ఆ వ్రాతను తుడిచివేసి నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేసేసాడు ప్రభు.